హాయ్ అండి. నేనండి పల్లెటూరు లక్ష్మణ్ అండి. మీరు అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఈరోజు నేను వండే వంట అంటే గింజండి పచ్చిమిరపకాయలు కాస్తున్నానండి. దాంట్లోకి వేసేది ఏంటంటే ఏమేమి వేస్తానంటే పసుపు వేసానండి, కొంచెం కారం వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, పొడిగా కోసిన ఉల్లిపాయలు వేస్తాను, ఒక టమాటా చీలికలు కోసి వేస్తున్నాను, కొత్తిమీర వేస్తున్నాను, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి ఇలా కలపాలండి. ఇందులో బెండకాయలు వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, ఏమీ లేవు. ఇలా ఓన్లీగా కాస్తున్నానండి. కాగాక చీపుతాను. అది చూడండి ఎలా మరుగుతుందో. లచ్చించారు వాసన స్మెల్ అండి. గింజ అయినా సరే చాలా బాగా వస్తుందండి. ఇది పూర్వనాడు ఉంటుంది, నేస్తలైన ఉంటాయి. లచ్చించారుకి టమాటా చట్నీ ఇక చూడండి. ఈ టమాటా వేసానంటే కొద్దిగా పులుపు ఇస్తుంది అన్నమాట. సూపర్గా వచ్చింది లచ్చించారు మాట. ఓకే అండి, మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఏం కూరలేదని అనుకుంటే కనుకండి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఉంటానండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోతుందండి. ఓకే అండి, బాయ్ అండి. ఎలాగుందో మీకు నచ్చిందో గెంజి లచ్చించారు కాస్త, నచ్చలేదో కామెంట్ పెట్టండి. ఇదేంటి ఇలా కాస్తుంది ఆవిడే అని కామెంట్ పెట్టండి, సరేనా? ఓకే అండి, బాయ్ అండి. నేను ఈ పల్లెటూరు లక్ష్మి. ఓకే, బాయ్. కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నానండి లచ్చించారు. చూడండి, ఈ పచ్చిమిరకాయ జాన ఉందండి. పచ్చిమిరకాయ జాన ఉందండి, చూసారా? పచ్చిమిరకాయ జానం ఎంత పెద్ద పచ్చిమిరకాయ ఉంది.